మద్యం సిండికేట్లపై ఏసీబీ మూకుమ్మడి దాడులతో మామూలు అందుకుంటున్న పెద్దల్లో గుబులు మొదలైంది. ప్రతి చోట ఎవరెవరికి ఎంతెంత ముడుతుందో పక్కా లెక్కలు చిక్కటం వారిని కలవరపరుస్తోంది. లంచాల మత్తులో జోగుతూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచేందుకు తెరచాటున అండగా నిలుస్తున్న పెద్ద మనుషులు ఆ బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. మద్యం సిండికేట్ల మామూళ్ల గుట్టు రట్టవుతోంది. నిన్న ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో జరిపిన దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. మద్యం సిండికేట్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నది సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులే అని తెలిసింది. ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు ముట్టజెప్పింది మద్యం సిండికేట్లు పక్కాగా రికార్డులు నిర్వహిస్తున్నాయి. ఏసీబీ దాడులు శుక్రవారం ఉదయం ఏకకాలంలో మొదలై రాత్రి వరకు కొనసాగాయి. తొలుత ఎక్సైజ్ శాఖ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ను ఉద్దేశించి ఈ దాడులు మొదలుపెట్టారు. తర్వాత ఒక్కొక్క అవినీతి జలగలు బయటకు వస్తున్న తీరు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. యాదృచ్ఛికంగా ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ దాడుల సందర్భంగా ఎక్సైజ్ సిండికేట్ కార్యాలయాల నుంచి ల్యాప్టాప్లు, దస్త్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించే పని మొదలుపెట్టారు. ఈ అవినీతి పరువులు బయటపడటం వెనుక నేపథ్యం ఆసక్తికరం. 2 రోజుల కిందట ఏసీబీ అధికారులు కరీంనగర్లో ఎక్సైజ్ అధికారులు ప్రయాణిస్తున్న వాహనాన్ని సోదా చేశారు. అందులో నుంచి లెక్క చెప్పని 3,62,640 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఎస్ఐ బాలనరసింహ, గోదావరి ఖని ఎక్సైజ్ శాఖ 2 టౌన్ ఇన్స్పెక్టర్ యాదగిరి డ్రైవర్ రమేష్ ను అరెస్ట్ చేశారు. డ్రైవర్ రమేష్ ను విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు వసూలు చేశారని, ఇదంతా మామూలుగా జరిగే విషయమే అని చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు ఇలా నెల మద్యం సిండికేట్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తుంటారని వెల్లడించాడు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వరంగల్, నల్గొండ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్ సిండికేట్ కార్యాలయాలపై దాడులు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు చెల్లించిన మొత్తాల వివరాలు సిండికేట్ వ్యాపారుల రికార్డుల్లో ఉన్నట్టు తెలిసింది. ఎక్సైజ్ శాఖ మాత్రమే కాకుండా పోలీసులు, అమ్మకపు, వాణిజ్య పన్నుల శాఖ, తూనికలు, కొలతలు, మున్సిపాలిటీ, ప్రజారోగ్యం తదితర విభాగాలకు చెందిన అధికారుల పేర్లు ఇందులో ఉన్నట్టు సమాచారం. తమకు దొరికిన రికార్డులకు సంబంధించిన వివరాల్ని నమోదు చేసి ఏసీబీ అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులకు పంపుతారు. ఈ జాబితాలో దొరికిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తర్వాత నిర్ణయిస్తారు. ఏసీబీ దాడుల్లో ప్రముఖుల బండారం బయటపడిందన్న సమాచారం బయటికి పొక్కడంతో మంత్రులు మొదలు ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల్లో అలజడి మొదలైంది.